హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాజారామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం కజ్జికాయలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బెల్లం కజ్జికాయలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 2 గ్లాసుల పప్పులు ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు. 2 గ్లాసుల పప్పులకి ఒక 10 యాలకులు వేసుకోవాలి. డైరెక్ట్గా అలాగే వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి పప్పులు యాలకులు వేసాం కదా, ఆ పప్పుల్ని ఇందులోకి వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఇలాగే అన్ని పప్పులని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా అన్ని పప్పుల్ని ఇలాగే చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 2 గ్లాసుల పప్పులు తీసుకున్నాను కదండి. 2 గ్లాసుల పప్పులకి 2 గ్లాసుల బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 2 గ్లాసుల బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం తురుము యాడ్ చేసిన తర్వాత ఈ పప్పులు బెల్లము అంతా కలిసేలాగా ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మీరు ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో కరెక్ట్గా తీసుకోవాలండి. స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత అదే మిక్సీ జార్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా పప్పుల పిండి, ఈ బెల్లం తురుము రెండింటిని వేసుకొని ఇంకొకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు. మీరు 1 కప్పు తీసుకుంటే 1 కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటాయండి, హెల్దీ కూడా. మనం షుగర్తో చేసుకునే బదులు ఇలా బెల్లం వేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి, మంచి బలం కూడా. మనం ఇలా ఆ పప్పులు బెల్లం బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఒక గిన్నెలోకి అంతా గ్రైండ్ చేసిన తర్వాత మరొకసారి కింది నుంచి పైకి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి 2 కప్పుల మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అండి, మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే మనకి కజ్జికాయలు అనేవి గుల్లగా వస్తాయి. క్రిస్పీగా రావాలంటే కొంచెం గట్టిగానే పిండిని అనేది బాగా మెత్తగా కలుపుతూ ఇలా పిండి ముద్దని చేసుకోవాలి. ఇలా బాగా కొంచెం గట్టిగానే ఉండాలండి పిండి. అయితే ఒక 20 నిమిషాలు ఇలా కాటన్ క్లాత్ ఏదైనా క్లోజ్ చేసి ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. పిండి అనేది బాగా నానుతుంది. ఇలా నానింది కదా, ఇప్పుడు మనం సగం పిండిని తీసుకోవాలి ఇందులో నుంచి. ఇలా సగం పిండిని తీసుకొని ఈ మిగతా పిండిని కూడా సేమ్ మనకి గట్టి పడకుండా పిండి అనేది ఆరిపోకుండా అది కాటన్ క్లాత్ ఉంది కదండి, ఆ కాటన్ క్లాత్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఈ పిండి ముద్దలు కూడా కజ్జికాయలు ఏ సైజులో అయితే చేసుకుంటామో ఆ సైజులో ఇలా ఒత్తేసుకోవాలన్నమాట. నేనైతే చిన్న కజ్జికాయలు చేస్తున్నానండి, అందుకే నేను చిన్న కజ్జికాయలాగా చేసుకుంటున్నా కాబట్టి ఇలా చిన్న పిండి ముద్దలు చేసుకున్నాను. ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా మైదా పిండి పైనుంచి కొద్దిగా చల్లుకోవాలి. ఇలా చల్లేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఆ కాటన్ క్లాత్లో కొద్దిగా వాటర్ వేసి ఇలా తేమగా ఉండేటట్టుగా పెట్టుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం పప్పుల పిండి ఉంది కదండి, అందులోకి 1 కప్పు తురిమి పెట్టుకున్న కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఇది కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల మనం కజ్జికాయలు తింటూ ఉన్నప్పుడు అక్కడక్కడ కొబ్బరి పలుకులు తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటాయండి, అందుకని కొబ్బరి తురుము వేసుకోవాలి. తర్వాత మనం ఈ పిండి ముద్దని ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న పూరీల్లాగా ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా మైదా పిండి వేసుకొని ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం వెట్టి చేసి పెట్టుకున్నాం కదా, తేమ చేసి పెట్టుకున్న కాటన్ క్లాత్ మీద ఒకసారి అలా డిప్ చేసి దీన్ని ఒక కార్నర్లో అరచేతి పైన వేసుకొని
ఒక కార్నర్లో ఒక సైడ్ చిన్నగా ప్రెస్ చేసి తర్వాత స్పూన్తో పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మనం కజ్జికాయలు అనేటివి ఒత్తుకోవాలి. చూసారా? ఒకవేళ మీకు ఇలా చేయడం రాకపోతే మీ దగ్గర కజ్జికాయలు చేసుకునే మోల్డ్ ఉంటుంది కదండి, దాంతో అయినా మీరు ఒత్తుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవడం ఈజీగానే వస్తుందండి, కొంచెం టైం పడుతుంది. ఇలా ఒక్కొక్కటిగా కజ్జికాయలు అనేటివి మనం చేసుకోవాలన్నమాట. ఇలా దీన్ని అల్లుకోవచ్చండి. చూసారా? ఇలా మా అత్త నేర్పించారు నాకు. ఇలా అల్లుకోవచ్చు, డిజైన్ బాగుంటుందండి, చూడడానికి బాగుంటుంది అనేసి ఒకటి అల్లి చూపిస్తున్నాను మీకు. ఒకవేళ మీరు ఇలా చేసుకోవాలనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా చిన్న చిన్న పూరీలాగా చేసుకొని ముందు ఒక సైడ్ ఇలా కార్నర్లో ప్రెస్ చేయాలండి. తర్వాత స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ మనం కజ్జికాయలు అనేటివి చేసుకోవాలన్నమాట. ఇలా స్లోగా ఈ బొటన వేలు అనేది ఆ పిండి మీద ఉండాలన్నమాట, బయటికి రాకుండా ఆ బొటన వేలు ఇలా పెట్టేసి ఒక సైడ్ నుంచి నెమ్మదిగా ఒత్తుకుంటూ రావాలి. ఈజీగా వస్తాయండి ఇలా చేస్తే, కొంచెం టైం పడుతుంది. ఇలా చేసుకోవాలన్నమాట. కజ్జికాయలు అనేటివి మనకి రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మామూలుగా మనం పప్పులోకి షుగర్ వేసి చేసుకుంటూ ఉంటాం కదా కజ్జికాయలు, అలా కాకుండా ఇవైతే అందరికీ చాలా ఇష్టంగా తింటారు, అందరికి కూడా హెల్దీ కూడా అండి. మా అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు అయితే బెల్లం కజ్జికాయలు చాలా చేస్తూ ఉంటారు. మనం ఏ పండగలకైనా ఇలా చేసుకోవడం వల్ల తినడానికి బాగుంటాయి, అలాగే హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నువ్వులు కూడా కొద్దిగా వేయించి వేసుకోవచ్చు. నువ్వులు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి. నువ్వులు అలాగే పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు కూడా కొద్దిగా వేయించి గ్రైండ్ చేసి కూడా ఇందులోకి యాడ్ చేసి వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఈరోజు పప్పులు, బెల్లము అలాగే కొబ్బరి తురుము మాత్రం వేసి చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి నిజంగానే. ఒకసారి మీరు ఒక చిన్న కప్ అయినా చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టారనుకోండి, నెక్స్ట్ ఇవే కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. తర్వాత ఇక్కడ అన్ని కజ్జికాయలు చేసుకున్నాం కదండి, నేను ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్పూన్ తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా తిప్పేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మాత్రమే ఈ కజ్జికాయలు అనేటివి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వస్తాయి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవడం అండి. మన బెల్లం కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.